నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దీంట్లో కొత్త కొత్త కోణాలు కూడా బయటికొస్తున్నాయి. నీట్ పరీక్ష ఏదైతే ఉందో అది నీట్‌గా జరగలేదు. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి. పరీక్షకు ఒక రోజు ముందే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ప్రస్తుతం భారతదేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో అసలు నీట్ పేపర్‌ని 30,00,000 మేము అమ్మేశాము అంటూ అమిత్ ఆనంద్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పిఎస్ఎన్ రావు గారు సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నీట్ పరీక్ష ఏదైతే ఉందో అది నీట్‌గా జరగలేదు. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి. పరీక్షకు ఒక రోజు ముందే ఆ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. లీక్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో అమిత్ ఆనంద్ అతను ము 30,00,000 తీసుకొని నేను ఈ పేపర్‌లో లీక్ చేశానంటూ కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అసలేంటి సార్ ఈ నీట్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? నీటిలో మీరు అవకతవకలని పేపర్ లీక్ అని చెప్తున్నారు. ఎన్ని అవకతవకలు జరగాలో అన్నీ, ఎన్ని అనర్థాలు జరగాలో అన్నీ జరిగినాయి. హ్మ్. నీట్ అంటే ఏంటి? నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. దేనికోసం? ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ ఇట్లా యునాని, ఆయుర్వేద అవి ముఖ్యంగా ప్రధానంగా అలోపతి మెడిసిన్ ఎంబీబీఎస్. హ్మ్. వీట్లలో అడ్మిషన్ కోసం. ఎక్కడ? హ్మ్. దేశవ్యాప్తంగా. ఎన్ని సీట్లున్నాయవి? 1,08,000 సీట్లు. సరే హ్మ్. ఇవి సరిపోతాయా? దేశంలో డాక్టర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది? ఎంత కావాలి? ఈ వైద్య విద్య ఎట్లా ఉంది? దాని నాణ్యత ఎట్లా ఉంది? అంటే ఇక్కడ పరిమాణం, దాన్ని రాసి, వాసి 2 విషయాలు చూస్తే అవన్నీ మనకున్నాయి. అయితే హ్మ్. పరీక్షలు సక్రమంగా నిర్వహించి, క్వాలిటీని పెంపొందించడానికి, నాణ్యతను పెంపొందించాలనే ఉద్దేశంలో 2013 నుంచి గుర్తుండుంటుంది. హ్మ్. ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహించి, ఈ 1,08,000 సీట్లను ఇప్పుడున్నాయి సంఖ్య హ్మ్. నింపడానికని అది ఆలోచన. దానికి కేంద్ర ప్రభుత్వంలో అప్పట్లో హ్యూమన్ రిసోర్సెస్ ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్మ్. దాని కింద ఒక ప్రత్యేకమైన సంస్థ. ఆ సంస్థ ఏంటి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టిఏ. అవును. ఈ ఎన్‌టిఏ నువ్వు దీన్ని నిర్వహించు. నువ్వు సక్రమంగా నిర్వహిస్తావు. దీంట్లో అవకతవకలు, లొసుగులు ఉండవు. హ్మ్. పిల్లలు కష్టపడి ఎంతనండి 17, 18 ఏళ్ల పసి మొక్కలు వాళ్ళంతా చదివి ఎంతో ఆశలు పెట్టుకొని మేము డాక్టర్‌లమవుతామని వాళ్ళు సమాజానికి మనకు డాక్టర్లు కావాలి, వైద్య విద్య కావాలి, వైద్య వ్యవస్థ బాగా ఉండాలనేది మనము చూసి సాలీనా పరీక్షలు నిర్వహిస్తారు అని వాళ్ళ మీద ఆశ. అయితే 24,00,000 మంది దేశవ్యాప్తంగా దీనికోసం యాస్పిరెంట్స్ మెయిన్ హ్మ్. అయితే చివరికి 23,33,000 మంది రాశారనుకోండి. దాంట్లో 13,16,000 మంది పాస్ అయిపోయారు. మన మేలో హ్మ్. జరిగిన ఎగ్జామినేషన్‌లో. ఇంకా మేము పాస్ అయినాము. ఉన్న సీట్లేమో మనకు 1,08,000 ఇక అంతమందికి సీట్లొస్తాయి. దాంట్లో 50% ఏమో ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. మిగతా 50% ఏమో ప్రైవేటు. ప్రైవేట్‌లో వాళ్ళకి ఎంత భారమండి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదవాళ్లకు అదొక కల. హ్మ్. ప్రైవేట్ కాలేజీలో చేరలేరు. ప్రభుత్వంలో అవును. కూడా వాళ్ళు మోయలేనంత బరువుంటుంది. హ్మ్. లేకుంటే వేరే ఏ దేశాలకు ఉక్రెయినో, ఇంకెక్కడో బంగ్లాదేశ్‌లో వెళ్లి సీట్ సంపాదించుకోవాలనేటువంటి వేదన. హ్మ్. ఇవన్నీ పక్కకు పెడితే, అరే నేను ఎగ్జామినేషన్ పాస్ అయిపోయాను కదా! నాకు నేను సీటు వచ్చింది నాకు. నేను జాయిన్ అవ్వచ్చు కదా! అని అనుకుంటుంటే, దాంట్లో అవకతవకలు. ఏం అవకతవకలు? ఒక్కసారే ఈ సంవత్సరం 2024లోనండి 67 మంది హ్మ్. టాపర్సు. టాపర్స్ అంటే ఎక్కువ మార్కులొచ్చి 70, 80 కాదు. హ్మ్. అక్కడ 4 పేపర్‌లుంటాయి. 4 ఓకే. పేపర్‌లు ఒక్కొక్క పేపర్‌కి 180 మార్కులుంటాయి. హ్మ్. మొత్తం కలిస్తే 720 మార్కులు. దాంట్లో హ్మ్. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి మీరు తప్పు రాస్తే. ఓకే. 720కి 720 మీకు రావాలంటే హ్మ్. అది సాధ్యమా? కాదు. మనం 2016 నుంచి ఇప్పటిదాకా చూస్తే మొత్తము మనం ఆ సంఖ్య చూస్తే హ్మ్. ఎంతనండి 74 మందికొచ్చింది. దాంట్లో 67 ఈ సంవత్సరమే. అంటే హ్మ్. ఏమంటున్నారు? ఇది యాదృచ్చికము. పేపర్ ఈజీగా ఉంది. పేపర్ కష్టంగా ఉంది ముందు అందరూ అన్నారు. ఈజీగా హ్మ్. ఉంది. 3, 4 లక్షల మంది నిరుటి కంటే ఎక్కువ రాసిండ్రు. కనుక హ్మ్. ఇది యాదృచ్చికం. ఇది యాదృచ్చికమా? సంవత్సరానికి అసలు ఒక్కళ్ళు కూడా రాని సందర్భాలు అనేకం ఉన్నాయి. 67 మంది రావడం యాదృచ్చికం.
ఓకే. హ్మ్. 67 మంది రావడం యాదృచ్ఛికం అయ్యా ఒప్పుకుంటాం. ఒకే సెంటర్‌లో 8 మంది టాపర్సు. హ్మ్. యాదృచ్ఛికమా? హ్మ్. ఒక్క సెంటర్‌లో, ఒక రూమ్‌లో, ఒక గదిలో 6గురికి రావడము. యాదృచ్ఛికమా? హ్మ్. తర్వాత కొంతమందికట పేపర్‌లు సమయానికి ఇవ్వలేకపోయిండ్రట. హ్మ్. ఇవ్వలేకపోతే ఏం చేస్తారు? సమయం ఇవ్వాలి. గ్రేస్ మార్క్స్ ఇచ్చిండ్రు. ఆ హ్మ్. గ్రేస్ మార్కులిస్తే వాళ్ళు గూడా టాపర్‌లు. ఈ 67లో ఉన్నారు. ఏమండి ఇప్పుడు 3 గంటల పేపరుంటే, హ్మ్. కొందరు 2 గంటల లోపలే రాసిపోగలరు గదా! అవును. మరక్కడ రెండిట్లైనా రాసి మిగతా వాళ్ళు అనుకోవచ్చు కదా! మేమైతే రాసొచ్చేవాళ్ళం. అక్కడ రాసుంటే మాకు గ్రేస్ మార్కులొచ్చేవే అని. హ్మ్. 2, 2:30 గంటల్లో 3 సార్ గంటల అసలిప్పుడు పేపర్ ఈ నీట్ కోసం ఇప్పుడు రాసిన అనుభవం మీ అందరికి ఉంటది. నాకైతే ఉంది. నేను అనేక సార్లు బిఎస్ఎం గంటన్నర, రావు 2 గారు. గంటల పేపర్ ఆ! అయితే బిఎస్ఎం రావు గారు. ఇదొకటి. ఆ! హ్మ్. ఓకే. అసలు ఈ నీట్ ఎగ్జామినేషన్ కోసం అహోరాత్రాలు, హ్మ్. అహర్నిశలు కష్టపడి చదువుకొని రాసిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమవబోతుంది? ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా. నిజంగా కష్టపడి, నిజంగా రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈరోజు అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఒకటేమో ఇంత ఎక్కువ మందికొచ్చింది అంటే ఏం లేదు అంతా బాగానే సజావుగానే జరిగిందని. హ్మ్. పేపర్ లీక్ అయిందంటే ఏం కాలేదండి అన్నారు. అరే మొత్తుకుంటున్నారు వాళ్ళంతా మీలాంటి పత్రికల వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాట్నాలో 13 అరెస్ట్ చేసిండ్రు. మీరెందుకు హ్మ్. అరెస్ట్ చేసినారు? ఇవాళ ఒప్పుకుంటున్నారు లీక్ అయింది. హ్మ్. 30,00,000కు 40,00,000కి అమ్ముకున్నాము. ఆ! హ్మ్. లేదండి లీక్ అయితే పట్నాలో ఒక్క దగ్గరే అయింది. ఒక్క దగ్గర పట్నాలో అయితే మిగతా పట్నాలకి అది చేరదా? హ్మ్. మీరు అక్కడెక్కడో ఉండి నాతో ఇవాళ ఇంటర్వ్యూ చేసుకునేటువంటి సైన్స్, టెక్నాలజీ, మన మీడియా ఒక్ యాక్సెస్ అంత ఈజీగా ఉన్నప్పుడు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి? అక్కడెక్కడో అయింది కాబట్టి ఇక్కడ అని. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏంటి? లేట్‌గా పరీక్ష నిర్వహించడం ఏంటి? లీక్ హ్మ్. అవ్వడం ఏంటి? ఇంతమందికి తర్వాత గుజరాత్ సెంటర్ కావాలని ఎంచుకుంటారు. ఎందుకండి ఆ సెంటర్ కావాలని ఎంచుకోవడం? అక్కడైతే హ్మ్. సులువుగా పాస్ కావచ్చని. అయితే ఇంత అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? కొంత ఫీజు కట్టి ఫీజు పక్కకు పెట్టండి. ఆ ఫీజు కూడా కట్టడం కష్టమే. ఆ హ్మ్. ఫీజు కట్టి, పరీక్ష రాసి, నిద్రలేక, రాత్రింబవళ్ళు మా భవిష్యత్తు అని అడుగు పెట్టబోతున్నటువంటి వాళ్ళకు, హ్మ్. ఇప్పుడు ఇప్పుడు చూడండి మనకు 13 లక్షల మంది పాస్ అయ్యిండ్రంటున్నాం 24,00,000లో. ఈ హ్మ్. 14,00,000 మందికైతే పేపర్ అందలే. హ్మ్. 14,00,000 మంది అయితే తప్పుడుగా రాయలేదు. ఆ పేపర్ ఎట్లా ఉన్న తప్పుడు పేపర్ గూడా వచ్చింది. ఎట్లా అంటే కొన్ని ప్రశ్నలకు ఏ, బి, సి, డి. ఏ కరెక్టే, డి కరెక్టే. హ్మ్. ఎట్లా రాయాలి వాళ్ళు? అదెందుకంటే 2018కి పూర్వం ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో చూస్తే ఇదుంది. ఆ తర్వాత పబ్లిష్ అయిన బుక్‌లో చూస్తే ఇదుంది. 2 కరెక్టే గాబట్టి ఆ 2 ఒప్పుకుంటాము. అట్లా 13,000 మంది ఇది నోటీస్ చేసి సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిండ్రు. సరే హ్మ్. గ్రేస్ మార్క్స్ పైన సుప్రీం కోర్ట్ అది కొట్టేసింది. మళ్ళా పరీక్ష. మళ్ళా పరీక్ష అంటే ఇచ్చే నేరానికి హ్మ్. శిక్ష మంచిగా రాసిన వాళ్ళకి గూడా ఉంటుంది గదా! హ్మ్. తరువాత నీకు నేను పరీక్ష ఇవాళ పెడితే కొన్ని మార్కులొస్తాయి. 50 వచ్చినాయి. రేపు 40 కూడా రావచ్చు గదా! 60 కూడా రావచ్చు గదా! హ్మ్. అంటే సంపూర్ణ న్యాయం మాత్రం సాధ్యం కాదు మీరు చేసిన దుర్మార్గానికి. హ్మ్. కానీ ఖచ్చితంగా మళ్ళా పేపర్ పెట్టాలి. ఎందుకంటే పేపర్‌లు లీక్ అయినాయి. హ్మ్. గ్రేస్ మార్కులు ఇచ్చుకున్నారు. అదంటే ఇప్పుడు రద్దు చేసిండ్రు సుప్రీం కోర్ట్ పుణ్యమా అని. హ్మ్. దాని తర్వాత తప్పుడు క్వెషన్ పేపరు. కొ ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని అవకతవకలతో హ్మ్. నిర్వహించిన తర్వాత, మరి దీని ఆధారంగా మన ఆరోగ్యమండి. హ్మ్. ఇప్పుడు విద్య, వైద్యం అంటారు. ఆ రెండిట్లలో మన కొంప ముంచిండ్రు వీళ్ళు. ఎవరు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎక్కడ హ్మ్. ముంచిండ్రు? నెట్ అనే ఇంకో ఎగ్జామ్ జరిగింది చూడండి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అవును. ఏంటది? యూజీసీది. హ్మ్. ఇదేమో నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ మెడిసిన్. హ్మ్. అది నెట్ యూజీసీ అంటే మీకు నాకు చదువు చెప్పాల్సిన పంతులు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు వగైరా అయ్యేవాళ్ళు, హ్మ్. రీసెర్చ్ చేయాల్సిన వాళ్ళకి సంబంధించిన పరీక్ష. ఆ పరీక్షలో గూడా పేపర్‌లు లీక్ అయినాయని చెప్పి అది రద్దు జేయడం. హ్మ్. అంటే యువత ఎంత, ఎంత, ఎంత నిస్తేజమైపోయి సార్ ఎంత అసలు దేశ, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించడంలో ఎందుకు పదే పదే విఫలమవుతున్నాయి? మనం ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ చూసాం. 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1కి సంబంధించి పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం చూసాం. అలాగే దేశంలో కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో గూడా పేపర్ లీకేజ్ సంచలనంగా మారుతూ ఉంది. అసలెందుకు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి పరీక్షలను నిర్వహించడంలో పదే పదే విఫలమవుతున్నాయి. ఇవే ఘటనలు పునరావృతం అవుతున్నాయి
అంటే ఏం చెప్తారు? అది నిజాయితీ లేదు. యువత అంటే లక్ష్యం లేదు. పిల్లలంటే అసలు ఓట్లేసేవాళ్ళు, ఆ ఓట్లు ఓటర్ అంతే. మనకు మెషిన్స్ వాళ్ళు. మనుషులంటే లెక్క లేదు. పిల్లల్ని చూడండి ఎట్లా ట్రీట్ చేస్తారండి. పిల్లలంటే శత్రువులు మనకు. ఓ కాలేజ్ స్టూడెంట్ శత్రువు మనకు. ఓ స్కూలు బడికి పోతే ఆ బడిత తీసుకొని కొడతాడు ఆ టీచరు. దాన్ని హ్మ్. ఆ క్వాలిటీ పెంచేది లేదు. తర్వాత మీరన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లా ప్రతిసారి ఎందుకైతుంది అట్లా? హ్మ్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎందుకు అవ్వడం లేదు? అంటే అట్లా చేయగలిగిండ్రు వాళ్ళు. వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ పేపర్ లీకింగు ఇది వగైరా ఇవన్నీ ఇబ్బందులవుతున్నాయి. జేఈఈలో ఎందుకు అవ్వడం లేదు? హ్మ్. అక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్కడుంది. తర్వాత ప్రతి ఏటా అంతర్జాతీయంగా మనమందరం మీరు గూడా రాసుంటారు. హ్మ్. జీమాట్, జీఆర్ఈ అక్కడ ఒక్కసారైనా ఇట్లాంటి సంఘటన జరిగిందా? అస్సలు అంటే లేదు. ఇక్కడ నేను చెప్పేది జేఈఈ ఉదాహరణ ఇస్తున్నా, యూపీఎస్‌సీ ఉదాహరణ ఇస్తున్నా. యూపీఎస్‌సీలో జరగదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరుగుతది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరుగుతది. బీహార్ సర్వీస్ కమిషన్ అంటే అక్కడ జరిగింది లేదు చెప్పడం లేదు. ఉదాహరణకు చెప్తున్నా నేను. ఇట్లా హ్మ్. జరుగుతాయి. వేరే పరీక్షలలో జరుగుతాయి. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడము, అక్కడ ఉద్యోగము మీ బాధ్యత అది. అది నిర్వర్తిస్తారు. హ్మ్. అట్లా ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకున్న ఏకైక బాధ్యత పరీక్షలు నిర్వహించండి. అది మీరు నిర్వహించకపోతే దానికి బాధ్యులెవరు? జవాబుదారీతనం ఎవరిది? నేరం ఎవరిది? శిక్ష ఎవరికి? నేరం వాళ్ళది, శిక్ష నాకు, మీకు, మన పిల్లలకు, మన భవితకు. ఎగ్జాక్ట్‌లీ. ఏం జేస్తారు పిల్లలంటే ఏం జేస్తారు? బళ్ళె పంతులు కొడితే ఏం జేస్తారు? పోలీసోడు స్టేషన్‌లో కొడితే ఏం జేస్తారు? మనకు మన హక్కులేమున్నాయి? రాజ్యాంగం ఏంటి? మనకేం రావాలి? మనల్ని ఎన్ని రకాల భ్రమలకు గురి చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ ప్రామిసెస్‌లో జూస్తే సత్వర న్యాయం అయ్యేటట్టుగా. ఎక్కడ సత్వర న్యాయము? పేపర్‌లు లీక్ అయినప్పుడు కోర్ట్‌లోకి వెళ్లి సత్వర న్యాయం. అరే! హ్మ్. ఎగ్జామ్ రాయడమే కష్టము. పుస్తకాలు కొనుక్కోవడమే కష్టము. ఆ పరీక్ష రాసిన తర్వాత కోర్ట్‌కి వెళ్ళడమట. వెళ్ళిన తర్వాత న్యాయమట. సత్వర న్యాయం. నేను కోర్ట్‌కెళ్ళేదాకా మీరు న్యాయం చేయరు. హ్మ్. అసలు ముందే మీరు ఇది రాకుండా చేయరు. అడ్డుకట్టలు వేయరు. ప్రివెన్షన్ లేదు. ఆ రోగాన్ని రాకుండా మీరు నిరోధించలేరు. ఆ రోగాన్ని ఇలా రాకుండా ప్రతి నిరోధించాలి. ఎగ్జామ్‌లో పేపర్ లీకేజ్ అవుతూ పోతూ ఉంటే హ్మ్. కేశవరావు గారు, ఇలా ప్రతి ఎగ్జామ్‌లో పేపర్ లీకేజ్ అవుతూ పోతూ ఉంటే హ్మ్. అర్హత ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవబోతది చివరికి అంటే ఏం చెప్తారు? ఈ వ్యాధికి మూలాలెక్కడున్నాయి? రోగాన్ని మనం డయాగ్నోస్ జేయాలండి. దీనివల్ల ఈ రోగం వచ్చింది. ఆ రోగాన్ని నయం జేస్తేనే పోతాయి. ఇక్కడేందంటే ఈ అవినీతికి అవకాశం ఇస్తున్నాం. హ్మ్. ప్రజలను మభ్యపెట్టి మాటలు చెప్పి మనం అధికారంలోకొస్తున్నాము. ప్రజలను ప్రశ్నించలేకుండా జేస్తున్నాం. ఎప్పుడు ప్రజలు ప్రశ్నించకుండా వాళ్ళకన్నీ తప్పుడు సమాచారాలు ఇస్తున్నాం. ఇదంతా అయి పత్రికల్లోచ్చి అంతా గొడవయ్యేదాకా సరే మొన్న మంత్రి గారు ఒప్పుకున్నారనుకోండి 2 జరిగినాయని. కానీ లీక్ జరిగిందన్నమాట అనలేదు. అట్లా మభ్యపెట్ట చూడడము. ఇది తమ బాధ్యత అనుకోకపోవడము. ఆ మార్పులొస్తే తప్ప, ఈ వాయిస్ రైజ్ అయితే తప్ప, ఇది హ్మ్. తప్పు అని మనం చెప్పి ఒత్తిడి తెస్తే తప్ప, ఇప్పుడు మాత్రం మనమంతా ఇప్పుడు ఈ మీడియా ఇంత విస్తృతంగా ఉండి, ఎప్పటికప్పుడు మనకు సమాచారం రావడంతోటి అంతా మాట్లాడుతుంటే, ఇంకా తప్పనిసరి అయి దీని మీద చర్యలు తీసుకొని మార్పులు చేయాలి, ఏదన్నా దిద్దుబాటు చర్యలు చేయాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే ఏంటి? మన వాయిస్ పెంచాలి, అడగాలి ప్రజలు ఈ తప్పును ఎగ్జాక్ట్‌లీ. వ్యతిరేకించాలి. లేకుంటే దుర్మార్గం జరుగుతున్నది మనకక్కడ. 30,00,000 సార్ 30,00,000 అవినీతి కోసం కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. దీన్నెలా చూడొచ్చు? ఏ 30,00,000 ఇప్పుడు 30,00,000 పెట్టి పేపర్ కొనుక్కుంటా. హ్మ్. 1,00,00,000 పెట్టి నేను సీటు కొనుక్కుంటా. ఇంకో 1,00,00,000 పెట్టి ఇక్కడ 10,00,00,000 పెట్టి నేను డాక్టర్ అయిపోతా. మీరు వైద్యానికి నా దగ్గరకొస్తారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నేను? నా వైద్యం ఎట్లా ఉంటది? నాకు వైద్యం వచ్చిన ఫస్ట్ నాకు రావడం ఎట్లా ఉంటది? కొనుక్కొనొచ్చిన వాడిని నాకు అర్హత లేకుండా. నేను హ్మ్. చేసే ట్రీట్మెంట్ ఎట్లుంటుంది? కొన్ని ఆస్పత్రులనండి చూస్తే అర్థమైతున్నది. నీకు రూ. 4,00,000 ఇస్తా ఒక డాక్టర్‌గా. హ్మ్. నువ్వు నాకు రూ. 5,00,000 సంపాదించి పెడితే వ్యాపారం ఇది. లేకుంటే నీకు నేనెందుకివ్వాలి? నేను రూ. 5,00,000 సంపాదించి పెట్టాలంటే ఏం జేయాలి? వచ్చిన వాడికి అవసరం ఉన్నోడికి వైద్యం జేయాలి. అవసరం లేనోడికి జేయాలి. వైద్యం అవసరం ఉన్నదా? లేదా? గాదు. డబ్బులున్నాయా? లేదా? ఉన్నవాడికి జేయాలి. ఓ పరీక్ష జేయాలి. రక్త పరీక్ష ఒక్కటి అవసరం ఉంటే 10 రాయాలి నేను. ఓ పెద్ద స్కానరు మన దగ్గర ఉంటే దానివల్ల ఓ 15,000 వస్తాయి గనుక నువ్వు ఇది జేయించుకొని రాపో అని రాయాలి. నాకు అవసరం ఉంది. మీకు లేదు. మీకు రాస్తారు. నాకు రాస్తారు. అంటే ఈ ఓకే. అవినీతికి మూలం ఎక్కడుంది? అవినీతికి మూలం ఎక్కడుంది?
ఈ లక్షలలో, ఈ కొనుక్కోవడాల్లో, ఈ దుర్మార్గాల్లో ఆ ప్రారంభం వీళ్ళ జీవితాలు అవినీతితో ప్రారంభం చేసేటువంటి వ్యవస్థను దాపురించిందని కనిపిస్తుంది మనకు. తర్వాత మనం బాధపడతాం. అయ్యో! పలానా హాస్పిటల్‌లో చచ్చిపోయిన వాడిని కూడా వైద్యం చేసిండ్రు కదా! ఏం చేస్తారు? ఇట్లా చేస్తారు. ఈ రకంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది. ఓకే. మూలాలు, డాక్టర్ మూలాలు, పిఎస్ఎం రావు మూలాలు గారు. మూలాలకు డాక్టర్ మందు పెట్టాలి. ఓకే. డాక్టర్ పిఎస్ఎం రావు గారు. ఒక ఎకనమిస్ట్‌గా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బాధితులు ఎవరైతే ఉన్నారో, వారికి న్యాయం జరగాలన్నా, అలాగే నిందితులకి శిక్ష పడాలన్నా, సత్వరం ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటే ఏం చెప్తారు? బాధితులకు న్యాయం జరగాలంటే ఇప్పుడు సంపూర్ణ న్యాయం అయితే సాధ్యం కాదు. కానీ పరీక్ష తిరిగి నిర్వహించాలి. పగడ్బందీగా నిర్వహించాలి. హ్మ్. బాధ్యులను శిక్షించాలి. ఆ శిక్ష డిటరెంట్‌గా భవిష్యత్తులో జరిగితే ఇట్లా జరిగితే ఊరుకోరు. అందరూ చూస్తూ ఉంటారనేది ఉండాలి. అంతేగాని ఈరోజు మొక్కుబడిగా శిక్షించాం. మళ్ళా పునరావృతమైతుంది. మళ్ళా అప్పుడు ట్రీట్‌మెంట్ కోసం చూస్తుందాం అనేది కాదు. సంపూర్ణంగా కావాల్సినటువంటి మార్పులు వ్యవస్థలో తీసుకొని రావాల్సి ఉంటుంది. అసలైతే ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద సంపూర్ణంగా విచారణ జరగాల్సిందే. ఓకే. ఇప్పుడు మీ విచారణలలో అవన్నీ తర్వాత. ఆ విచారిస్తూ కూర్చోండి. కానీ ఈ పిల్లల కోసం వెంటనే పరీక్షలు నిర్వహించి, వాళ్ళకు తొందరగా అడ్మిషన్ ఇచ్చి, తర్వాత ఈ హ్మ్. కోల్పోయిన 2, 3 నెలలకు సంబంధించి ఉంది కదండీ! అది ఎట్లా భర్తీ చేయాలి? వాళ్ళ కోర్సు ఇబ్బంది కాకుండా, వాళ్ళ చదువు, వాళ్ళ భవిత నాశనం కాకుండా ఉండాలనేది, అది మనకు ఆలోచన. ఇప్పుడు ఇది చెయ్యాలి అనేది మన మనసులోకి ముందు రావాలి. హ్మ్. అస్తే చేస్తాం. అది వస్తే చేస్తాం మనం. అదే మనకు రాకుండా ఉన్నట్టయితే అది చెయ్యం మనం. హ్మ్. ఇది మన ప్రభుత్వానికి రావాలి. అంటే ప్రజలు నిరసిస్తున్నారనేది ప్రభుత్వానికి తెలవాలి. ఇది జరగాలి. కావాల్సినంత నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, సంఘాలు, మీడియా హ్మ్. ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. యాహ్! ఓకే సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.